డిస్‌ప్లే అవుతుంది గదా! యెస్ సార్. సో, అటెండెన్స్ కూడా చాలా లీస్ట్‌గా వచ్చినారు. ఎందుకో ఈ మాట తయారవుతున్నారో మీరు అర్థం కావట్లేదు. బ్యాంకింగు అట్లే ఉంది. CA2 కూడా తక్కువ ఇచ్చినారు. హ్మ్. ఇట్లుంటే ఎలా మాకు హైయర్ అథారిటీస్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ! వాటెవర్ ఫర్మ్ వాటెవర్ ఫర్మ్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఎన్హాన్స్ టు బిల్డ్ ది కస్టమర్ లాయల్టీ. సో, లాయల్టీ అంటే ఏంటి మా? ఎవరికైనా ఐడియా ఉందా? లాయల్టీ అంటే ఏంటి? ఏమ్మా లాయల్టీ అంటే ఏంటి మా? ఏమ్మా కస్టమర్ లాయల్టీ అంటే జనరల్‌గా విధేయత అంటారు తెలుగులో. ఓకేనా? విధేయత అనేది చూపడం. సో, కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ పట్ల, వినియోగదారుని అదే వినియోగదారుని పట్ల ఏ విధంగా మనం విధేయత చూపాలి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఏ సంస్థ అయినా గానీ ఖచ్చితంగా వినియోగదారుని అతని ట్రీట్ చేసేటువంటి విధానం, సో, ట్రీట్ చేసేటువంటి మెథడ్ కావచ్చు. అదేవిధంగా ఆహ్, అతని పట్ల మనం బిహేవ్ చేసేటువంటి ఆహ్, పద్ధతి కావచ్చు. So definitely every supplier wants to create and retain a loyal customer who engages in the continued profitable business with him. సో చూడండి. సో ఎప్పుడైతే మన కస్టమర్ పట్ల విధేయత చూపామంటే, సో కస్టమర్ పట్ల వాళ్ళ యొక్క సంక్షేమం పట్ల, అదేవిధంగా వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షను, అదేవిధంగా వాళ్ళ ఒక మోటివేషను, ఓకేనా, టువర్డ్స్ లాయల్ టువర్డ్స్ కస్టమర్. సో కస్టమర్ పట్ల మనం మన ప్రవర్తన కావచ్చు. అదేవిధంగా ఆ, అదేవిధంగా వాళ్ళ పట్ల మన నమ్మకం అనేది ఉండాలమ్మా. సో కస్టమర్కి మన మీద నమ్మకం కలిగేటట్లు ఆ యొక్క రిలయన్స్ అంటారు. సో ఆ బిలీవ్నెస్, సో ఆ నమ్మకం అనేది వాళ్ళలో మనం కలిగించాలి. సో బై ప్రొవైడింగ్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అట్ రీజనబుల్ ప్రైజెస్ టు హిమ్. సో అతనికి నాణ్యమైనటువంటి వస్తు సేవలు తక్కువ ధరలకి అందించినప్పుడు, అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి వస్తు సేవలను అందించగలిగినప్పుడు డెఫినెట్గా మనకి అతని పట్ల విశ్వాసం అనేది ఉంటుంది. అదే ఫెయిత్ కానీ, ఆ బిలీవ్నెస్ కానీ, అదే విధంగా లాయల్ అంటే నమ్మకం అంటారు. సో ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా కస్టమర్కి కస్టమర్ పట్ల ఉండాలి. సో కాబట్టి ఒక బిజినెస్ లాభాలు ఆర్జిస్తుంది అంటే డెఫినెట్లీ ద ఫర్మ్ వుడ్ ఎన్హాన్స్ ది లాయల్
టువర్డ్స్ టువర్డ్స్ దేర్ కస్టమర్. సో, వాళ్ళ ఖాతాదారుడి పట్ల, వినియోగదారుడి పట్ల ఒక నమ్మకం అనేది కలిగింది అంటే డెఫినిట్‌గా వాళ్ళు నాణ్యమైనటువంటి వస్తువులు గానీ, అదే విధంగా సేవలు గానీ అందించడం వల్లనే. సో, తద్వారా ఏమవుతుంది? వాళ్ళకి జీవన ప్రమాణ స్థాయిలు పెరుగుతాయి. సో, తద్వారా మనకి వాళ్ళకి వెల్ఫేర్ అనేది బావుంటుంది. లైఫ్ వెల్ఫేర్ అనేది చాలా బావుంటుంది. సో, కాబట్టి మనకి ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడేంటంటే ఆహ్, వస్తూనే ఉన్నారు. సో, కాబట్టి ఇక్కడ ఇది ఉండాలమ్మా. ఓకేనా? సో, నమ్మకం అనేది ఆ సంస్థ పట్ల ఉండాలి అంటే డెఫినిట్‌గా ఎవ్రీ ఫర్మ్ షుడ్ బి ఫాలో దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్. సో, ఇది వాటిని ఇలాంటి అంశాలని వాళ్ళు ప్రాధాన్యత క్రమంలో ఫాలో అయితే, ఒబే అయితే డెఫినెట్‌గా వాళ్ళు సక్సెస్ అవుతారన్నమాట. ఒక మంచి ప్రాఫిటబుల్ ఒక బిజినెస్, ఒక వ్యాపారంగా వాళ్ళు సంస్థ అనేది ఉద్భవించడం జరుగుతది. సో, కాబట్టి అల్టిమేట్ డిసైడ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మార్కెట్‌లో కన్జ్యూమర్. సో, కాబట్టి కన్జ్యూమర్ డెఫినిట్‌గా హి ఈస్ ది అల్టిమేట్ కీ ఇండికేటర్. సో, అతనే మార్కెట్‌లో ఏ ఫర్మ్ ఆహ్, ఉండాలి, ఏ ఫర్మ్ ప్రాఫిటబుల్‌గా ఉండాలి, ఏ ఫర్మ్ బాగుంది అనేది డిసైడ్ చేసేది ప్రాఫిట్స్ కస్టమర్సే. ఎందుకంటే బికాజ్ కస్టమర్ అనేవాడు అల్టిమేట్ డిసైడ్ కాబట్టి సో, కాబట్టి ఖచ్చితంగా నమ్మకం అనేది వాళ్ళ కలిగించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, an ongoing challenge for any company is the retention of the customers. So it is well known that getting new customers cost much more than maintaining ones. So already doing the business with you, incorporating these 8 ingredients to a well-rounded strategy for building customer loyalty will produce the dramatic results. చూడండి, ఏ వ్యాపార సంస్థ అయినా ప్రజలు, వినియోగదారులు నమ్మకం పెంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ 8 ఇంగ్రీడియంట్స్ అనేటివి, ఈ 8 ఆస్పెక్ట్స్ అనేటివి దే షుడ్ బి ఫాలో అండ్ దే షుడ్ బి ఓబే అండ్ దే షుడ్ బి ఇంప్లిమెంట్. సో, ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి, వాటిని అమలుపరచాలి. అప్పుడే దే విల్ విన్. సో, దే విల్ డెవలప్. సో, అప్పుడే వాళ్ళు డెవలప్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఫస్ట్ ఇంగ్రీడియంట్, లెట్ us టేక్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? కీ ఎలిమెంట్ ఏంటంటే ఫస్ట్ బి రిలయబుల్. రిలయబుల్ అంటే ఏంటమ్మా? బి రిలయబుల్. రిలయబుల్ అంటే ఏంటమ్మా? ఎవరైనా చెప్పగలుగుతారా రిలయబుల్ అంటే? ఏమ్మా రిలయబుల్ అంటే చెప్తారమ్మా? ఏమ్మా రిలయబుల్ అంటే ఏంటి? ఉం? నమ్మకం వాళ్ళలో నమ్మకం అనేది కలిగించాలి మనం. సో, ఎప్పుడైతే ఆ ఫర్మ్ కూడా రిలయబుల్గా ఉండాలి, ఆ సంస్థ కూడా నమ్మదగిందిగా ఉండాలి. చూడండి, రిలయబిలిటీ మీన్స్ arises from the consistent follow through and execution, the standardized service and product quality. So the reliability begets repeat businesses. Repeat businesses became the McDonald's of your industry by assuring customers that they will receive the same top quality services. సో కాబట్టి ఖచ్చితంగా సో కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కానీ ప్రతి సంస్థ కానీ ఎప్పుడు కానీ నమ్మదగిందిగా ఉండాలమ్మా. సో, నమ్మకం లేకపోతే కస్టమర్కి రిజెక్ట్స్. సో, కాబట్టి ఖచ్చితంగా మనకి కస్టమర్ పట్ల ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఏ ఫర్మ్ అయినా సరే
రిలయబుల్‌గా ఉండాలి. అంటే వాళ్ళకి వాళ్ళలో నమ్మకం అనేది కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్స్ గాని, వాళ్ళ సర్వీసెస్ గాని ఓకేనా? దాంట్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ కానీ, వాళ్ళకి ఫీచర్స్ కానీ ఇవన్నీ కస్టమర్ సాటిస్ఫాక్షన్‌ని ఎన్హాన్స్ చేసే విధంగా, కస్టమర్ సాటిస్ఫాక్షన్‌ని పెంచే విధంగా ఉండాలి. సో, వినియోగదారుని సంతృప్తి పరచాలి అనంటే, వినియోగదారునిలో మన సంస్థ పట్ల నమ్మకం కలగాలి అనంటే, ఖచ్చితంగా మనం వి ఫాలో ది స స్టాండర్డ్స్ వి విల్ ఫాలో ది సమ్ స్టాండర్డ్స్, సమ్ పాలిసీస్, సమ్ ప్రిన్సిపల్స్, సమ్ సో, ఇట్లా మనం వీటిని ఫాలో అయినామనుకోండి ఖచ్చితంగా డెఫినెట్‌గా ఆ సంస్థ సంస్థ అందించేటువంటి వస్తువుల పట్ల గాని, అదేవిధంగా సేవల పట్ల గాని కన్జ్యూమరు సంతృప్తి అనేది చెందుతాడు. ఎప్పుడైతే వెన్ హి కన్జంప్షన్ వెన్ హి కన్జమ్స్ అవర్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మన స మన ఉత్పత్తుల్ని, మన సేవల్ని ఎప్పుడైతే వాడు పొందుతాడో, ఎప్పుడైతే వాటిని వినియోగిస్తాడో అల్టిమేట్‌గా అంతిమంగా మనలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతది. ఒక సంతృప్తి అనేది పెరుగుతది. ఆ సంతృప్తి పెరిగిందంటే ఖచ్చితంగా మన సంస్థ పట్ల ఒక విశ్వసనీయత, మన సంస్థ పట్ల ఒక నమ్మకం ఓకేనా? ఇవన్నీ కలిగి ఉంటాడు. సో, కాబట్టి ఏదైనా సక్సెస్‌ఫుల్ ఏ ఏ ఏ ఫర్మ్ అయినా సక్సెస్‌ఫుల్‌గా డెవలప్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా రిలయబుల్‌గా ఉండాలి. సో, నమ్మకంగా ఉండాలి. సో, ఉన్నట్టు ఫ్యాక్ట్స్ అనేటివి మనం చెప్పాలి. సో, ఫ్యాక్ట్స్ అనేటివి రివీల్ చేయాలి. నిజాలు అనేటివి తెలియజేయాలి. అదేవిధంగా వాళ్ళు ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని వాళ్ళు అమలు పరచాలి. సో, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా సంస్థలు చూస్తూ ఉంటాం మన మార్కెట్‌లో. సో, మనం ఏం చేస్తామంటే ఒక వ్యాపార సంస్థ ఒకటి చెప్తుంది. బట్ వాళ్ళు చెప్పింది వేరుగా ఉంటది. చేసేది వేరుగా ఉంటది. సో, అలా ఉండకూడదు. ఏదైతే చెప్తామో, ఏదైతే మనం అందిస్తామో ప్రొడక్ట్ అది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో, అక్యురేట్‌గా ఉండాలి. రీజనబుల్‌గా ఉండాలి. అదేవిధంగా స్టాండర్డ్స్‌తో ఉండాలి. అదేవిధంగా ఆహ్, రీజనబుల్‌గా ఉంటే ఖచ్చితంగా ఆ సంస్థ చాలా డెవలప్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఏమ్మా అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే. నెక్స్ట్ బి క్రెడిబుల్. బి క్రెడిబుల్. క్రెడిబుల్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? క్రెడిబుల్ అంటే ఏంటి? క్రెడిబిలిటీ అంటారు యాక్చువల్‌గా. ఏంటమ్మా క్రెడిబిలిటీ అంటే? ఎవరైనా చెప్పగలరా? క్రెడిబిలిటీ అంటే నో విశ్వసనీయత. సార్. ఆ? చెప్పమ్మా. సో, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. సో, ఎప్పుడు గాని సంస్థ అనేది ఒక ఆహ్, హైలీ క్రెడిబుల్‌తో ఉండాలి. ఓకేనా? ఒక నమ్మదగినటువంటి సంస్థగా, ఒక విశ్వసనీయత కలిగినటువంటి సంస్థగా ఉండాలి. విశ్వసనీయత అనేది ఎప్పుడొస్తుందంటే, క్రెడిబిలిటీ ఎప్పుడొస్తుందంటే, వి ఫాలో సమ్ ఎథిక్స్ అండ్ మోరల్స్, సమ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, మోరల్స్ అండ్ వాల్యూస్, సమ్ ప్రిన్సిపల్స్ అండ్ పాలిసీస్. సో, కొన్ని ఆహ్, విలువలు, కొన్ని నియమాలు, అదేవిధంగా కొన్ని విలువలు, అదేవిధంగా కొన్ని సూత్రాలు వీటిని మనం వాటిని అనుసరించామనుకోండి అల్టిమేట్‌గా మనకేమవుతుంది అంటే క్రెడిబిలిటీ అనేది పెరుగుతది. ఓకేనా? విశ్వసనీయత అనేది పెరుగుతది. విశ్వసనీయత అంటే పర్లేదు ఈ సంస్థ మంచి నమ్మకంగా ఉంటుంది. చాలా విశ్వాసంగా ఉంటుంది. వాళ్ళు మంచి ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఉంటది. క్వాలిటీ ఆఫ్ గుడ్స్ ఉంటది. అదేవిధంగా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటది. ఓకేనా? ఈ విధంగా మనకి సో, ఈ విధంగా మనకి ఆహ్, చాలా క్రెడిబుల్‌గా ఉంటుంది. అంటే చాలా విశ్వసనీయత ఉంటుంది. విశ్వసనీయ అంటే అదే వాడేమన్నా అంటే సో, డోంట్ ట్రై టు ఇంప్లై దట్ యు ఆర్ ఇన్ బిజినెస్ జస్ట్ ఫర్ ఫన్. సో, ప్రొవైడ్ క్లియర్ వాల్యూ అండ్ రిమైండ్ యువర్ కస్టమర్స్ ఆఫ్ దిస్ వాల్యూ. సో, ఖచ్చితంగా మనం ఎప్పుడైనా గాని ఖచ్చితంగా మనం ఒక క్రెడిబిలిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో, ఒక విశ్వసనీయత అనేది పెట్టుకోవాలి. ఒక రిలయబిలిటీగా ఉండాలి. ఒక రెస్పాన్సివ్‌గా ఉండాలి. ఆ! ఒక
ఒక పాలిసీ కొంచెం పాలిసీ పరంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా సంస్థ అనేది డెవలప్ అవుతది. ఇప్పుడు యాస్ వెల్ యాస్ మన పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. ఒక మనిషి ఎప్పుడు వీడు మంచోడని ఎప్పుడు అంటారంటే, ఎప్పుడు గుడ్ గుడ్ మ్యాన్ అంటారంటే, ఎప్పుడు జెంటిల్ మ్యాన్ అంటారంటే, ఖచ్చితంగా అతని యొక్క బిహేవియర్‌ని బట్టి, అతని యొక్క వే ఆఫ్ బిహేవియర్‌ని బట్టి, అదే విధంగా అతని పైన ఉన్నటువంటి రిలయన్స్ కావచ్చు, నమ్మకం కావచ్చు, అతనికి ఉన్నటువంటి విశ్వసనీయత కావచ్చు, అతను బిహేవ్ చేసే అతని యాటిట్యూడ్ కావచ్చు, అతను ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, పాలిసీస్ కావచ్చు. ఓకేనా? మనం ఏదైతే ఫాలో అవుతామో, మనకి ఏదైతే కొన్ని విలువలు ఉంటాయో, కొన్ని నియమాలు ఉంటాయో, కొన్ని విశ్వసనీయత అనేది ఉంటుందో, ఖచ్చితంగా సంస్థ కూడా అదే ఉండాలి. సో ఉందనుకో, మనకు మంచి మంచి మనిషి, మంచి అతను ఇతను అని చెప్పి అంటారు, గుడ్ జెంటిల్ మ్యాన్ అని చెప్తారు. అదే విధంగా సంస్థ బాగుంది అంటే, సంస్థ ఒక బ్రాండ్ అనేది, ఒక గుడ్ బ్రాండ్ అనేది ఉంటుంది మా. ఓకేనా? సో అట్లా మనకి క్రెడిబిలిటీ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. ఈ క్రెడిబిలిటీ వల్ల, ఈ గుడ్ విల్ వల్ల, క్రెడిబిలిటీ వచ్చింది అనుకోండి, గుడ్ విల్ ఆటోమేటిక్గా వస్తుంది. గుడ్ విల్ అంటే మంచి పేరు. ఓకేనా? సో క్రెడిబిలిటీ పెరిగింది అనుకో, గుడ్ విల్ వస్తుంది. సో అట్లా మన సంస్థకి మంచి గుడ్ విల్ వస్తుంది, గుడ్ నేమ్ ఉంటుంది, మంచి రిప్యుటేషన్ ఉంటుంది. ఓకేనా? ఇలాంటి ఆ, ఈ విధంగా మనకి మంచి ఇది అనేది ఉంటుంది. నెక్స్ట్, బీ రెస్పాన్సివ్. బీ రెస్పాన్సివ్ అంటే ఎప్పుడు కానీ రెస్పాండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, షేర్ యువర్ కస్టమర్ సెన్స్ ఆఫ్ యువర్ అర్జెన్సీ ఇస్ ప్రొవైడ్ విత్ కస్టమర్స్ with easy access to information they may need, such as delivery schedules, tracking of shipments, etc. So use the internet for this if possible. So people are coming to the expect such as access. చూడండి, ఎప్పుడు కానీ ఒక ఫోమ్ అన్నప్పుడు, ద ఫోమ్ రియాక్ట్స్ ప్రోయాక్టివ్ రెస్పాన్స్ ఆల్వేస్. ఎప్పుడు కానీ అన్ని వేళలా ఆ సంస్థ అనేది రెస్పాన్సివ్ ఉండాలి. ఓకేనా? రెస్పాండెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. ఏదైనా ఒక ఫాల్ట్ వచ్చింది అనుకోండి, తప్పిదం జరిగిందంటే దాన్ని రెక్టిఫై చేసే విధంగా ఉండాలి. సో దట్ ఈస్ కేరింగ్ అంటారు. ఓకేనా? కేరింగ్. ఆ కేరింగ్ ని రెస్పాన్స్ అంటారు. ఆ కేరింగ్ అనేది ఉండాలి, ఆ రెస్పాన్సివ్నెస్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ద కస్టమర్ వాంట్స్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ఖచ్చితంగా వినియోగదారుడికి ఒక సమాచారం అనేది అవసరం అవుతుంది. అది ఖచ్చితంగా సంస్థకి సంస్థ అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. ఎస్, దిస్ ఈస్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, హౌ హౌ కెన్ యూ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని జనరల్గా మనం అడుగుతూ ఉంటారు. సో ఏ విధంగా మీకు ఎటువంటి సమాచారం కావాలి, అదేవిధంగా ఏ విధంగా మీకు సహాయపడగలను. ఓకేనా? సో ఇలాంటివన్నీ రెస్పాన్సివ్నెస్. సో ఇది పాజిటివ్ రెస్పాన్సివ్నెస్ అనేది ఉండాలి. డోంట్ బి నెగిటివ్ రెస్పాన్సెస్, డోంట్ గివ్ బి నెగిటివ్ రెస్పాన్సెస్. సో నెగిటివ్గా, నెగ్లిజెన్స్గా, కేర్లెస్గా మనం ఎప్పుడు రెస్పాండ్ అవ్వకూడదు. సో మనం చూస్తుంటాం కొన్ని సంస్థలు ఎలా బిహేవ్ చేస్తుంటాయి అంటే, వాళ్ళ గురించి మనం అడిగింది వాడు చెప్తే వాళ్ళు ఇంకొకటి చెప్తారు. సో కరెక్ట్ అప్రోప్రియేట్ రెస్పాన్సివ్నెస్ అనేది ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది ఉండి తీరాలి. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమ్మా మా నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? ఓకే. సో కాబట్టి ఇప్పుడు కానీ మనం చూడండి, ఇప్పుడు కస్టమర్స్కి ఇప్పుడు మరి ఎప్పుడంటే ఇప్పుడు ఇంటర్నెట్ మనకి చాలా యూజ్బుల్లో ఉంది. ఓకేనా? సో ఇంటర్నెట్ యూజిబిలిటీ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే, డే బై డే ఏమవుతుంది అంటే బాగా డెవలప్ అయింది. మనకి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు సెర్చ్ ఇంజిన్స్లో పెడుతున్నారు, అంటే వాళ్ళ వెబ్సైట్స్లో పెడుతున్నారు. అదేవిధంగా మనకి డిఫరెంట్ బేసెస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సమాచారం అనేది అందిస్తున్నారు మనకి. వాట్ ఎవర్ డౌట్స్ రైజ్డ్ బై ది కస్టమర్స్, డెఫినెట్లీ దే విల్ క్లారిఫై, దే విల్ రెస్పాండెడ్. సో ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు సో నవే డేస్. సో కాబట్టి ఈ విధంగా మనకు బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఒక మంచి ఫోన్కి ఉండవలసినటువంటి క్వాలిటీ అనేది ఉండాలమ్మా. ఓకేనా? సో కాబట్టి అది ఎప్పుడైనా అంటే ఆ ప్రోడక్ట్ గురించి కానీ, అదేవిధంగా డెలివరీ షెడ్యూల్స్ గురించి కానీ, అదేవిధంగా సర్వీసెస్ గురించి కానీ, ఆ ట్రాకింగ్ ఆఫ్ షిప్మెంట్స్ అంటే
మనకి ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎక్కడ ఉంది, దానికి కావాల్సినటువంటి సమాచారం. సో ఇవన్నీ మనకి చాలా రెస్పాన్సివ్గా ఉండాలి. దిస్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ది సర్వీసెస్ టు ది కస్టమర్స్. ఓకేనా, కాస్ట్ గురించి కావచ్చు, దాని ఫీచర్స్ గురించి కావచ్చు, ఇంకా ఏదైనా న్యూ ప్రోడక్ట్స్ గురించి కావచ్చు, ఇవన్నీ ఈ రెస్పాన్సివ్నెస్లో ఒక పార్ట్ మా. ఓకేనా, కాబట్టి ఖచ్చితంగా ఇది ఉండాలి. నెక్స్ట్ షో ఎంపతి. ఎంపతి అంటే ఏంటి మా? ఎంపతి అంటే ఏంటి? సో కస్టమర్స్ పట్ల ఒక సానుభూతి అనేది ఉండాలి. ఓకేనా, ఎంపతి అంటే సానుభూతి అంటారు. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఆర్గనైజేషన్కి ఖచ్చితంగా ఎంపతి అనేది ఉండాలి. సింపతి, ఎంపతి అంటారు. సో ఖచ్చితంగా ఒక సానుకూల దృక్పథం అనేది ఉండాలి. ఓకేనా, అసెస్ ద కస్టమర్ ఎమోషన్స్ అండ్ మిర్రర్ దెమ్. సో ఇఫ్ ది కస్టమర్ సీమ్స్ యాంగ్జియస్, reassure them. If a customer is excited about the product, share the excitement through comments, voice, and other non-verbal messages. So use their own terms to reinforce feelings. So customers మనకి ఇప్పుడు ఎంపతి అర్థమవుతుంది అంటే కస్టమర్స్ని యొక్క వాళ్ళకి ఎమోషన్స్, వాళ్ళకి అనుభూతులు కానీ, వాళ్ళకి ఫీలింగ్స్ కానీ, అభిప్రాయాలు కానీ, వాటిని మనం వాటిని అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కస్టమర్ పట్ల మనకు ఒక సానుకూల దృక్పథం అనేది, సానుకూల భావం అనేది ఏర్పడుతుంది. సో మనకి ఇప్పుడు ఒకవేళ కస్టమర్ ఇప్పుడు ఎగ్జైటెడ్ అయినాడు అనుకోండి, మన యొక్క ప్రోడక్ట్ బాగుంది, మన యొక్క సర్వీసెస్ బాగుంది అంటే ఖచ్చితంగా అతను ఎగ్జైట్ అయినాడు అనుకోండి, మనం జస్ట్ ఇస్తూ ఉంటాం ఫీడ్బ్యాక్. ఓకేనా, సజెషన్స్ కానీ, అదేవిధంగా వాయిస్లో కానీ, లేకపోతే కామెంట్స్లో కానీ, లేకపోతే నాన్ వర్బల్ మెసేజెస్ రూపంలో కానీ మనం ఏం చేస్తామంటే డెఫినెట్గా అతని యొక్క ఫీలింగ్స్ మన యొక్క ఫోన్స్ పట్ల, మన ప్రోడక్ట్స్ పట్ల, మన సర్వీసెస్ పట్ల ఆ కైండ్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తాడు. ఓకేనా, ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ ర్యాపోర్ట్ అనేది మనకు ఉండాలి. సో ఖచ్చితంగా ఎంపతి అనేది ప్రతి ఒక్క సంస్థ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి కస్టమర్ పట్ల. సో అది ఉంటేనే డెఫినెట్గా మనకి సక్సెస్ అవుతుంది ఏ సంస్థ అయినా. నెక్స్ట్ హైర్ గుడ్ ఎంప్లాయీస్. సో ఎప్పుడు కానీ మనకు బిల్ ఏమంటారంటే ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్ అని కూడా చెప్పచ్చు. సో ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్. సో మన సంస్థ ఎప్పుడు బాగా డెవలప్ అవ్వాలి అని అంటే, అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా గుడ్ ఎంప్లాయీస్ బాగుండాలి. సో ఎంప్లాయీస్ బాగున్నారు అనుకోండి, సంస్థ బాగుంటుంది. మేనేజ్మెంట్ బాగుంటే సంస్థ బాగుంటుంది. మేనేజ్మెంట్ బాగాలేదనుకోండి, సంస్థ బాగోదు. సో కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే గుడ్ ఎంప్లాయీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ఫర్మ్, దెన్ ఆటోమేటికలీ ద ఫర్మ్ విల్ డెవలప్. దెర్ ఈస్ ఎ గుడ్ ఎంప్లాయీస్, ఆటోమేటిక్లీ దెర్ ఈస్ ఎ డెవలప్మెంట్. సో ఎక్కడైతే గుడ్ ఎంప్లాయీస్ ఉంటారో, వేర్ దెర్ ఈస్ ఎ గుడ్ ఎంప్లాయీస్, వేర్ దెర్ ఈస్ ఎ గుడ్ డెవలప్మెంట్. సో ఎక్కడైతే మంచి ఉద్యోగులు ఉంటారో, మంచి హార్డ్ వర్కర్స్ ఉంటారో, ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ఒక డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కానీ మంచి ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ఎంప్లాయీస్ని మనం రిక్రూట్ చేసుకోవాలి, మంచి ఎంప్లాయీస్ని మనం నియమించుకోవాలి. మంచి క్వాలిటీస్ ఉండాలి, మంచి నాలెడ్జబుల్ ఉండాలి, మంచి ప్రాస్పెక్టివ్ ఉండాలి, గుడ్ నేచర్ ఉండాలి, అదేవిధంగా నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ విధంగా ఉన్నాడు అనుకోండి, మంచి అనుభవం, నైపుణ్యాలు, అర్హతలు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా అతన్ని మనం నియమించుకోవాలి. సో నియమించుకుంటే అలాంటి ఎంప్లాయీస్ ద్వారా మన యొక్క సంస్థ యొక్క ప్రోగ్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనమ్మా, అర్థమవుతుందమ్మా? సో ఎప్పుడైతే ఎంప్లాయీస్కి మంచి గుడ్ యాటిట్యూడ్స్, ఒక గుడ్ నేచరు, ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియరిక్ బిహేవియర్, ఇవన్నీ ఉంటేనే డెఫినెట్గా మనకు బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్స్ని ట్రీట్ చేసేటువంటి విధానం అనేది చాలా అవసరం. మనం ఇప్పుడు చూస్తుంటే కొంతమంది ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది రిసెప్షనిస్ట్స్, ఓకేనా, ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళు చూడండి ఎంత చాలా ప్లెజెంట్ మోడ్లో ఉంటారు. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ సంస్థ అనేది ఇలాంటి ఎంప్లాయీస్ వల్ల మంచి నేమ్ వస్తుంది, మంచి ఫేమ్ వస్తుంది, మంచి గుడ్ విల్, మంచి డెవలప్ అవుతుంది. సో మంచి ప్రాఫిటబుల్ సక్సెస్ఫుల్ బిజినెస్గా, సక్సెస్ఫుల్ ఫర్మ్గా, విజయవంతంగా అవడానికి ఆస్కారం ఉంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా ఏమ్మా? నెక్స్ట్, ట్రైన్ ఎంప్లాయీస్ కాన్స్టెంట్లీ.
సో ఎప్పుడు గాని ఎంప్లాయీస్‌ని మనం బాగా ట్రైన్ చేయాలి. సో హ్యావ్ యాన్ ఆన్‌గోయింగ్ ట్రైనింగ్ ప్రాసెస్ ఇన్ ప్లేస్. సో దిస్ నీడ్ టు బి ఫార్మల్ classroom training but should be built around a set of skills critical to your company success. So involve employees in designing curriculum, ask what they would like to know more about, they find sources for training in those areas. సో వాళ్ళకి మనం ట్రైన్ చేసాం అనుకోండి, వాళ్ళకి మనం ఛాయిస్ ఇవ్వాలి. ఈ సంస్థని మనం ఉన్నత సంస్థగా తీర్చిదిద్దాలి అని అంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ యొక్క వర్క్ అనేది చాలా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా అవసరం. సో కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ట్రైనింగ్ అనేది, అప్రోప్రియేట్ ట్రైనింగ్ అనేది మనం వాళ్ళకి అందించాలి. ఎప్పుడైతే ప్రొవైడ్ చేసామనుకోండి ట్రైనింగ్ సెషన్స్, అల్టిమేట్గా వాళ్ళకి నాలెడ్జ్ ఎన్హాన్స్ పెరుగుతుంది. వాళ్ళు దేంట్లో అయితే వెనకబడి ఉంటారో, దేంట్లో అయితే సెట్ బ్యాక్ అయి ఉంటారో వాళ్ళకి రిజల్ట్స్లో, సో ఖచ్చితంగా వాటిని సెట్ రైట్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి ఫ్రీగా. వీ విల్ క్రియేట్ ది ఫ్రీ అట్మాస్ఫియర్ టు దెమ్ అండ్ దే ఎక్స్ప్రెస్, దే రివీల్ హౌ ద ఫర్మ్ విల్ డెవలప్ అండ్ దే విల్ గివ్ దేర్ సజెషన్స్. సో ఖచ్చితంగా వాళ్ళు సంస్థ ఎప్పుడైతే సంస్థ అభివృద్ధి చెందాలంటే వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, నిర్ణయాలు ఇవన్నీ మనం తీసుకోవాలి పరిగణలోకి. తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఎక్కడైతే మనం వీక్ అయి ఉంటాయో ఆ ఏరియాస్ని మనం రెక్టిఫై చేసుకొని, అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది ప్రోడక్ట్స్ విషయంలో కానీ, మార్కెట్ విషయంలో కానీ, లేకపోతే కాస్ట్ విషయంలో కానీ, ఎక్కడైనా కూడా కానీ. సో సర్టన్ ఏరియాస్ని మనం ఫిల్ విత్ ఎఫిషియంట్ యాక్షన్స్. నెక్స్ట్, క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ ఎంప్లాయీ బిలాంగింగ్స్. సో ఖచ్చితంగా మనకి చాలా అవసరం. Remember that employees are internal customers, or earning their loyalty is important. Invite them to participate in strategy development and quality improvement efforts. So use their input, involve them in organizational decisions, keep employees well informed. So ఖచ్చితంగా ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ఎంప్లాయీ యొక్క బిలాంగింగ్స్ మనకు చాలా అవసరం. వాళ్ళ యొక్క ఎఫర్ట్ మనకు చాలా అవసరం. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మనకు చాలా అవసరం, సంస్థకు అవసరం. అదేవిధంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ చాలా అవసరం. వాళ్ళ యొక్క స్కిల్, ఎఫర్ట్స్, కష్టం, కృషి కానీ ఇవన్నీ ఆ సంస్థకి చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఫోమ్ డెవలప్ అవ్వడానికి, అభివృద్ధి చెందడానికి. ఓకేనా? సో కాబట్టి వాళ్ళ యొక్క డెసిషన్స్, మనం తీసుకునేటువంటి డెసిషన్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించాలి. వాళ్ళని కూడా ఒక భాగం చేయాలి. అదేవిధంగా ఆర్గనైజేషన్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఒక రోల్ అనేది మనం ప్లే చేయాలి, రోల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ విధంగా మనం ముందుకు చేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఆ సంస్థ ఓవరాల్గా డెవలప్ అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్, అదేవిధంగా ఎప్పుడైతే ఇది మన డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఆ కస్టమర్సే ఒక మంచి స్థాయికి ఆ సంస్థని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా మనం చెప్పింది? ఏమ్మా, అర్థమైందా? ఏమ్మా, అర్థమైందా? ఏమ్మా సౌండ్ రాలేదు. నెక్స్ట్, లాస్ట్ వన్. అర్థమైంది సార్. ఓకే, గుడ్. లాస్ట్ వన్, మేక్ థింగ్స్ ఈజియర్ ఫర్ కస్టమర్స్. సో ఖచ్చితంగా మనం కస్టమర్స్కి కొన్నింటిని వినియోగదారునికి చాలా ఈజీగా, చాలా సులభతరం చేయాల్సి ఉంటుందమ్మా. ఏంటి అంటే, వర్క్ టు రెడ్యూస్ ది కస్టమర్ పేపర్. చూడండి, లుక్ ఫర్ థింగ్స్ దట్ గివ్ కస్టమర్స్ డిఫికల్టీ అండ్ సాల్వ్ దెమ్. సో ఖచ్చితంగా ఇలాంటివి మనం ఎన్లైటన్ చేయాలి, ఇలాంటి ఎక్స్ప్లోర్ చేయాలి. మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే ఎందుకు కస్టమర్స్ దేంట్లో డిఫికల్టీస్ ఉన్నాయి, వాళ్ళకి కస్టమర్కి దేనికి ఇక్కడ కస్టమర్స్కి, వినియోగదారులకి వేటిల్లో కష్టం ఎక్కువగా ఉంది, వాటిని ఆ యొక్క డిఫికల్టీస్ని, ఆ యొక్క గ్యాప్స్ని మనం కవర్ చేయాలంటే, సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనం ఫాలో అవ్వాలి. చూడండి, వర్క్ టు రిడ్యూస్ కస్టమర్ పేపర్ వర్క్. సో ఇక్కడ ఫస్ట్ కస్టమర్కి మనం ఏం చేస్తామంటే, వచ్చిందంటే బిల్లు వేస్తాం. బిల్లు వేసి రాసి అన్ని చేసే కొందికి, ఇప్పుడు సపోజ్ మనం ఏదో కొంటాం అనుకోండి, యాక్చువల్ ఏదైనా షాప్కి వెళ్ళి మనం కొన్నప్పుడు షాప్ అతను ఏం చేస్తాడంటే,
చాలా టైం అనేది ఎక్కువ డిలే చేస్తాడు. అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆ బిల్ వేసేదానికి అంత టైం టేకన్ తీసుకుంటాడు. అవసరం లేదు. ఎందుకంటే టు రిడ్యూస్ ది పేపర్ వర్క్. ఎందుకంటే దాన్ని చేసి అన్ని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏం చేస్తామంటే టెక్నాలజీ ఫాలో అయ్యమంటే టెస్ట్ ఏం చేస్తామంటే బిల్లింగ్ ఐటమ్స్ క్వాంటిటీ అంతా ప్రైస్ అంతా చేసి బిల్లింగ్ వెంటనే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనకి చేసి డిస్పాచ్ చేస్తాడు. సో కాబట్టి ఈ విధంగా మనకి కస్టమర్ వర్క్ టు రెడ్యూస్ ది కస్టమర్ పేపర్ వర్క్ ఎస్పెషల్లీ రిపీటెడ్ ఫార్మ్ ద కంటిన్యూస్లీ సింప్లిఫై ఫర్ ది కస్టమర్. So consider delivery alternatives and ask for feedback about what is helpful or non-productive. So application of these 8 elements will build a greater customer retention, and customer retention provides a greater profit opportunities. సో ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే ఈ యొక్క కస్టమర్స్కి సంబంధించి మంచి సర్వీసెస్ని మనం అందించగలిగినామంటే ఓకేనా, డెఫినెట్గా ఆటోమేటిక్గా ఆ సంస్థ అనేది డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఏ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా ఖచ్చితంగా మనకి కస్టమర్కి అంటే ఆ సంస్థకి మంచి లాభాలు తీసుకురావడానికి అవకాశాలు అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి సంస్థ ఇక్కడ ఈ యొక్క 8 ఇంగ్రీడియంట్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఆ సంస్థ డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, ఒక సక్సెస్ఫుల్ ఫోమ్గా నిలబడుతుంది. ఓకేనమ్మా, ఎవరికన్నా దీంట్లో డౌట్స్ ఉంటే అడగనమ్మా. అమ్మా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికి లేదా డౌట్స్? ఏమా ఏమా అర్థమైందమ్మా? ఏమా అట్లీస్ట్ రెస్పాండ్ Yes, sir. 1 or 2 members రెస్పాండ్ అయితే వాట్ అబౌట్ అదర్స్? ఇది నాట్ ఏ గుడ్ మేనర్, నాట్ ఏ సెన్స్ ఆఫ్ గుడ్, ఇది మంచి పద్ధతి కాదు. సో కాబట్టి ఓకేమ్మా.